నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. ఇక నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణాలు భారీ మొత్తంలో అందనున్నాయి. 6 ఏళ్ల పాటు విడతల వారీగా నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రుణ షెడ్యూల్ను సిఆర్డీఏ కమిషన్కు ప్రపంచ బ్యాంక్ పంపించింది. వీటికి అనుగుణంగా రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందించే పనిలో పడిందట. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి టెండర్ నిబంధనలను పరిశీలించి నిర్మాణ పనులను ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షించనుంది. దీంతో ఆంధ్రుల రాజధాని కల నెరవేరనుందా? లెట్ us watch the story. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణాలు భారీ మొత్తంలో అందనున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కలిపి 13,592 కోట్ల మొత్తాన్ని రుణంగా అందించేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో ప్రపంచ బ్యాంక్ 6,796 కోట్లు, ఏడీబీ మరో 6,796 కోట్లు ఇవ్వనున్నాయి. ఈ మొత్తాన్ని 6 ఏళ్లలో విడతల వారీగా అందించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు శుక్రవారం రుణ స్కెడ్యూల్ను విడుదల చేయడంతో పాటు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ మొత్తం నిధులను అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద 348.33 కోట్లను జనవరి నెలాఖరు నాటికి సిఆర్డీఏకు అందించనున్నారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణాన్ని 6 ఏళ్ల కాల పరిమితితో విడతల వారీగా ఇవ్వటానికి అంగీకరించినట్లు ఆ సంస్థ రీజనల్ డైరెక్టర్ సిఆర్డీఏ కమిషన్కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రుణానికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా సిఆర్డీఏకు అందినట్టు సమాచారం. మరోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా 6,796 కోట్లను ఇంతే కాలపరిమితితో ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే ఎప్పుడెప్పుడు ఎంతెంత రుణమిస్తుందన్న స్కెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణం డిసెంబర్ 19, 2024 నుంచి అమలులోకి రానుంది. తాము ఇచ్చే రుణాన్ని ఫలితం ఆధారిత రుణం ఆర్బీఎల్ విధానంలో ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను కూడా పేర్కొంది. ఆ లక్ష్యాలను ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. నిర్దేశించిన ఫలితాలు సాధిస్తేనే తదుపరి రుణ మొత్తాన్ని ఇస్తారు. అయితే రుణానికి సంబంధించిన కొన్ని షరతులు కూడా ప్రపంచ బ్యాంకు విధించనుంది. వాటిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలతో పాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని స్వీయ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిని అతి త్వరగా సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణంలో భాగంగా సిఆర్డీఏ త్వరలో పిలవనున్న టెండర్ల ప్రక్రియను ప్రపంచ బ్యాంకు బృందం కూడా పరిశీలించింది. టెండర్ల నిబంధనలను సైతం ఈ బృందం అధ్యయనం చేసింది. టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనుల వరకు అన్నింటినీ ప్రపంచ బ్యాంకు బృందం పర్యవేక్షించనుందని తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా అయ్యే ఖర్చును 30,957.67 కోట్లుగా ప్రపంచ బ్యాంకు ఏడీబీలకు నివేదించింది. ఈ మొత్తంలో ఆపరేషనల్ కాస్ట్ కూడా కలిపి ఉంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పౌర సేవలు, స్థానిక సుపరిపాలన అందించాలని పేర్కొంది. అదేవిధంగా భూ పర్యవేక్షణతో పాటు ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట వేయాలని సూచించింది. వీలైనంత మెరుగైన కొత్త ఉద్యోగాలను కల్పించాలని కోరింది. ఇంకోవైపు రాజధానికి అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ సుస్థిర రవాణా వ్యవస్థలను నెలకొల్పాలని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని అమరావతికి సంబంధించి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంది. రాజధాని అమరావతిలో 2050 నాటికి 35 లక్షల మంది ప్రజలకు వసతి కల్పించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం కలిగించే ఉద్దేశంతో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో గృహాలు నిర్మించాలని భావిస్తోంది. దేశ విదేశీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి నవీ ముంబై మోడల్ను ఫాలో కావాలని నిర్ణయించింది. మొత్తంగా రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించేలా
మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ముందుగా రాబోయే 5 ఏళ్లలో అమరావతిలో 50,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏతావాత అమరావతి నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయని తెలుస్తోంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రంగా మార్చింది. 3 రాజధానులు అంటూ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదు. దీంతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు సైతం రాలేదు. అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగ అవకాశాలు లేక యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్లారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని పనులు కూడా ప్రారంభం కానుండడంతో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీకి ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ 2 కళ్ళు మాదిరి ఉన్నారు. ఈ ఇరువురి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతి రూపురేఖలు ఎలా మారనున్నాయో.